ఇండియా వర్సెస్ న్యూజిలాండ్. ఇండియా అండ్ న్యూజిలాండ్ ఈ మ్యాచ్ కి ముందే రెండు టీమ్స్ కూడా సెమీఫైనల్స్ కి క్వాలిఫై అయ్యాయి. అండ్ ఈ మ్యాచ్ లో గెలిచిన టీం ఆస్ట్రేలియాతో సెమీఫైనల్స్ ఆడతారని మనకు తెలుసు. అండ్ ఈ మ్యాచ్ విషయానికి వచ్చేస్తే న్యూజిలాండ్ టాస్ గెలిచి ఇండియాకు బ్యాటింగ్ ఇచ్చింది. బ్యాటింగ్ కు దిగిన ఇండియా రోహిత్ తనదైన స్టైల్లో ఇన్నింగ్స్ ని స్టార్ట్ చేశాడు. కానీ పిచ్ నుంచి మాత్రం ఎలాంటి హెల్ప్ దొరకలేదు. ఈ వికెట్ చాలా స్లోగా ఉండడం వల్ల బాల్ బ్యాట్ పైకి రావడం చాలా కష్టమైంది. మ్యాట్ హెన్రీ తన సెకండ్ ఓవర్ లోనే శుభ్మన్ గిల్ ని ఎల్బిడబ్ల్యూ చేశాడు. దాంతో శుభ్మన్ గిల్ కేవలం 2 runs కి అవుట్ అయ్యాడు. మంచి టచ్ లో కనిపించిన రోహిత్ పుల్ షాట్ సరిగా కనెక్ట్ కాకపోవడం వల్ల విలియం కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. లాస్ట్ మ్యాచ్ లో సెంచరీ చేసిన కింగ్ కోహ్లీ మళ్ళీ అదే ఫామ్ ని కంటిన్యూ చేశాడని అందరూ అనుకున్న టైంలో ఒక చక్కటి షాట్ ఆడాడు. ఆ షాట్ కి మించిన ఫుల్ లెంత్ డైవ్ చేసిన సూపర్ మ్యాన్ గ్లెన్ ఫిలిప్స్ పాయింట్ దగ్గర సింగిల్ హ్యాండ్ క్యాచ్ పట్టుకొని అందరినీ షాక్ అండ్ సైలెంట్ చేశాడు. దాంతో కింగ్ కోహ్లీ కూడా 7th ఓవర్లోనే అవుట్ అవ్వడం మన స్కోర్ 34-3 అయ్యింది. దాని తర్వాత డీప్ ట్రబుల్ లోకి వెళ్లిన మన టీం ని శ్రేయస్ అయ్యర్ అండ్ అక్షర్ పటేల్ తమ దగ్గరున్న పేషెన్స్ అండ్ టాలెంట్ తో స్లోగా స్ట్రైక్ రొటేట్ చేస్తూ 30 ఓవర్ల వరకు ఆడారు. వీళ్ళిద్దరూ కలిసి 98 పార్ట్నర్షిప్ 4th వికెట్ కి చేశారు. రచిన్ రవీంద్ర బౌలింగ్ లో బ్యాక్వర్డ్ స్క్వేర్ దగ్గర ఉన్న విలియమ్సన్ మరో ఎక్సలెంట్ క్యాచ్ పట్టడంతో అక్షర్ పటేల్ 42కి అవుట్ అయ్యాడు. అండ్ ఈ మ్యాచ్ లో మీకు ఎవరు పట్టిన క్యాచ్ బాగా నచ్చిందో కామెంట్ లో చెప్పండి. శ్రేయస్ అయ్యర్ అండ్ కేఎల్ రాహుల్ మంచిగా ఆడుతున్న సమయంలో అయ్యర్ ఒక పెద్ద షాట్ కి వెళ్లి విల్ రోర్ కి చేతిలో అవుట్ అయ్యాడు. కేఎల్ రాహుల్ కూడా వెంటనే అవుట్ కాగా చివర్లో హార్దిక్ పాండ్యా మంచి నాక్ ఆడి 45కి అవుట్ అయ్యాడు. దాంతో 50 ఓవర్స్ కంప్లీట్ అయ్యేసరికి మన స్కోర్ 249 మాత్రమే చేయగలిగాము. దాంతో ఇంకో 20-30 రన్స్ తక్కువ చేశామని అనుకున్నాం. ఆ తర్వాత బ్యాటింగ్ కు దిగిన న్యూజిలాండ్ మాత్రం పాజిటివ్ ఇంటెంట్ తో ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు. ఇన్నింగ్స్ మంచిగా స్టార్ట్ చేసినప్పటికీ మన బౌలర్ చేతిలో వికెట్స్ కోల్పోతూ వచ్చారు. ఒక ఎండ్ నుంచి సాలిడ్ గా ఆడుతున్న కేన్ విలియమ్సన్ కు ఏ ఒక్కరు కూడా సపోర్ట్ ఇవ్వకపోవడంతో న్యూజిలాండ్ ఓటమికి ఒక రీజన్ అనవచ్చు. ఒక పార్ట్నర్షిప్ వచ్చి ఉంటే మాత్రం న్యూజిలాండ్ మ్యాచ్ గెలిచేదేమో. ఛాంపియన్ ట్రోఫీలో ఫస్ట్ మ్యాచ్ ఆడుతున్నప్పటికీ వరుణ్ చక్రవర్తి మాత్రం ఎటువంటి ప్రెజర్ లేకుండా న్యూజిలాండ్ బ్యాటర్స్ ని సెటిల్ అవ్వనీయకుండా చేశాడు. అండ్ తనకు ఓడిఐస్ లో ఫస్ట్ 5 వికెట్ హాల్ కూడా దక్కించుకున్నాడు. అండ్ ఈ మ్యాచ్ 44 రన్స్ తేడాతో ఇండియా గెలిచింది. అయితే మనం మన సెమీఫైనల్ మ్యాచ్ ని March 4th ఆస్ట్రేలియాతో దుబాయ్ లో ఆడబోతున్నాము. ఆస్ట్రేలియాని ఏమాత్రం తక్కువ చేయకుండా మన వాళ్ళు మంచిగా ఆడి ఫైనల్ కి వెళ్ళాలని కోరుకుందాం. దట్స్ ఆల్ ఫర్ ద వీడియో. ఛానల్ ని సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.